Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. రామ్, మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసిది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా, చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకటే? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు? నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలి పెళ్లి చేసుకుని ఇంకొకటికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడు గరవోడు అన్నారు. కోనుడు ఏంట్రా కోనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అర్రవాళ్ళు. అయ్యో, వాళ్ళ క్లాప్స్ కొట్టా అనుకుంటా. కరగదు. ఎడవకురా, అడాదే ఎడవకు. డోంట్ క్రై. థ్యాంక్స్ రా నాయర్. అయ్యో, ఐస్ పెడతా చాలు. ఐస్ పెడతా చాలు. ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు. అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంటే మనసులాయో. ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌలించుకున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగిలించుకో. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెడ్ పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా, వెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. తెలుసురా, స్టడీ. వాడు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో? కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకో, నీ కొట్టేటప్పుడు వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు షూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏమిటే గుద్దుతున్నావు? ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నావు. ఏమండి, క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటండి నీకు 3 చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు కొట్టారు గనక మీకన్నీ డబ్బులుగా ట్రిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగా? నీకు ఎడ్డం చాలా ముద్దుగా ఉంది.
నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి. అమ్మా నన్ను కొంచెం వదిలేయండి అమ్మా, వదిలేయండి. ఒక రాత ఇద్దరు కృష్ణుల సినిమా ఒకే మంచం చూపిస్తున్నావా? ఏమిటి వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని పడుతున్నా? అయ్యో అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తాడన్నా, నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళు దర్జాగా పడుకున్నావు? లే, ఈ పాటకి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈ వేళ మీ ఇద్దరంతూ తేల్చేస్తాను చూడు. ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేనుండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది సార్. ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? ఒకసారి ఆ అమ్మాయిని చూసారా మీ అమ్మాయికి పెట్టేస్తారు. అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రైట్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి చెప్తాను. మొదటి నుంచి అంటే చాలా రోజులుగా మొదలంటే ఆ మొదలు కాదండి. ఏం చేద్దాం, పోలీసులు పెట్టేద్దామా? వద్దు, మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తన్ని తరివేయండి. కరెక్ట్, సరివేస్తే తనడం కుదరదు. షూ ఒకటి. రామ్ పాదరక్షగల్ నెత్తి మీద పట్టుకొని పట్టాభిషేకం చేయి. పాదరక్షగల్ అంట. ఇది ఏం గల్? షర్టు గల్. అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వెരും. ప్యాంట్ వన్ను. ఏంట్రా ఇది? లోపల రామున్నాడ్రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా, చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే, వీడి తలతో కాదురా. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలింటే తల పగలేదు. పెద్ద దేవదాసు రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇష్ట పెద్ద ఫ్లాట్లు ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టున్నారు? 8 7 6 ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? రాకెట్ వదులుతాడా ఏమిటి? 3 రామ్స్ బర్త్డే. మైథిలి ఇప్పుడే కల్లోకి వచ్చిందిరా, పంపించేయగలరా? మళ్ళీ బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా, బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జీలి జులిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బీ సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. రెండు ఆటల్ని డిస్కస్ చేద్దాం. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రెంకసాని మరకదవల్లి అలియాస్ హలో, తనే తనే ఐ యామ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు కోటర్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం. ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. ఓ చాముండి, చాముండి ఏంరి? ఫోన్ తగి. హలో, 3541854. ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలాని కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంటి ఇటు చూస్తామండి, చదువుకో. ನಾನು ಬೆಂಗಳೂರು ಹೋಗೋದು ನಿನಗೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲಲ್ಲ? ఏంటండి అలా అడుగుతారు? మీరు వెళ్ళరండి. నువ్వు చెప్పావని వెళ్తాను. ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ వచ్చి చెప్తాను సార్. ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక. నేను తీస్తా. అది నాకు వచ్చింది. తెలుసు కదా.
ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్సే కదా ఫోన్ చేసి ఎక్కడికైనా రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో, కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే. ఏంటి మీరు పాత్రలు కింద పెట్టవే, నిలబడకుండా. ఇక్కడ చెప్పాను, ఇక్కడ నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాండ్రికి సారీ, ఇక్కడ వేరే గొడవ. మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయూరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం. డాక్టర్ నింగోడు సంసారికడం. ఎందుకు మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు. అంతేగా? అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక్క నిమిషం డాక్టర్. అచ్చా, అప్పో ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి, నేను భయపడిపోయాను. డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు ఒక హలో హలో. అయ్యో, కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్, బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? നിങ്ങൾ എന്തിനാ ടെൻഷൻ ആവുന്നേ? అల్లదా పిన్న, మనం ఎందుకు వెళ్తున్నాం? మన అప్పుకి హార్ట్లే హోడు. ముందు నేనెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ టైంలో అందరూ కలిసి వెళ్ళొచ్చుక. మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, గోవా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా దాని కూడా తీసుకెళ్ళు. కూటిని పోనా అన్నా మాపలే. అదా ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఓ ఉద్యోగం నెత్తుకుంటా. ఉద్యోగం కోసం వెళ్తున్నారా? ఐ వాస్ స్కేర్డ్. బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నిల సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో, నువ్వు అలాగనుకున్నావా? నేను జాలీ కోసం జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను. మామ కూర్చోనా? ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూరల నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పాపం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మామ దేవుడు. ఏమండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 మినిట్స్ ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో, ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ డే ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే, మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే, అల్లుడితో పాటు తనుకారునే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటో గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు. కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. అరకు వ్యాలియా? మరి ముసలోడు ఎక్కలేడు కదా. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రాం? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. ఏంటి బెంగళూరు? నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాడుగా, కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళొచ్చుగా, ఖర్చు అవుతుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ. అబద్ధం చెప్పారా? మందు కొట్టివాగారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టేరా. కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు, ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఏదో ఒకటి 1 ఫర్ ద రోడ్. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం,
అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే అక్కడ ఏం క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్లు అవుతున్నావు? ఇవన్నీ అక్కడికి ఎందుకు, ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసేసి నేనేం చేయను? షర్ట్ ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది. అరే 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 అయ్యో మా మావ ఇంట్లో చెప్పొచ్చు. ఆగవయ్య, వాళ్ళు నాకే చెప్పలేదు. ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికైనా అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? అరే గుద్దినాడు, దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను, ఎంత మామగారు. మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మంటావేంది? చెలో అత్తారింటికి. ఓయ్, వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడగవయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది వయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరా. రండి బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీటర్ తోసగా పోడి, తోసేయండి. मेरा ऑटो, मेरा गाड़ी, मेरा पैसे, मेरा गाड़ी 7486. अरे अरे भाई, अरे भाई. ఎనివే డబ్బులు మిగిలాయి. ఏంటల్లుడు, కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. పర్లేదు. అవును, కాన్ఫరెన్స్ అరకులో అన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా, నువ్వే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలేదు? ఇక్కడ కాదు, ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా, చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనేలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5గురు. నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6గురు. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదు, ఈ వయసులో మీకు ఎందుకు శ్రమ? అల్లుడా, నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే, నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే వెళ్తున్నాం, పదండి. సారీ మావయ్య, కారులో చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉండదా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా. ఏంటది, నేను మాత్రం వెళ్తున్నానా, మీరు టాటా చెప్తున్నారు? అందరినీ తీసుకెళ్తారు, రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో. మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు, నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, జమ్మన్గుండి. జమ్మన్గుండ అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధాన్ సౌధ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర దిగుతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది. వద్దా? వద్దు, వద్దురా. హోటల్ మీద నాకెందుకు తలరాత? అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్నగా వెళ్ళిపోండి. అలాగే రూట్ అటు ఇటు తిరిగి అంటే ఇక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ ఒక కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది.
మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes! Take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to you. కేక్ లోంచి కీచే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీచే బొమ్మే. ఈ రోజుకి నీకు కీవడానికి వచ్చింది. నాగి ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. గో మ్యాన్, టైం ఇస్ ప్రెషియస్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2. ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా? జాతగా ఉంటుంది, తెమ్మంటాను. ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే, Don't worry. That's all right, sweetie. Mine's in place. ఓయా, Yeah. నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామచంద్రమూర్తి alias రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? My name is Maragadovalli alias Maggie. నైస్ నేమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఏయ్, ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు? నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. సరే, టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. రేయ్, నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. Oh, ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? నథింగ్. కమ్. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? మామయ్య క్షమించడం తప్పులేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పొద్దు. లేదు, చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నమస్కారం. నా పేరు మరగదవల్లి alias మ్యాగీ. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ alias మరకతవల్లి alias మైథిలి. మ్యాగీ మరకతవల్లికి షార్ట్ ఫామ్. మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెంపన ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలు ఎందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో నిన్ను దృష్టి బొమ్మలు ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద గాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో. ఒకరినొకరు. ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఇచ్చిన డబ్బుగా? అలా కాదు. అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన సూపర్. పదండి. ఓపెన్ గా ఉంది, లాక్ చేశాను. మోళే ఇന്ന് కలెక్కడం గట్టో. ఏంట్రా కెలికేది? పెళ్ళాం కెమ్మని కూడా ఉందని ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ ఏంట్రా బాబు? Cheers for the happiness of Ram and Maggie. అవును పందులు, నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు? ఆ మనిషి అంత ఈజీగా పోడే. శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను. పరిగెట్టుకెళ్ళి ఇక్కడే చేయగలిగాడా? లేదురా, ఇక్కడి నుంచి అవబోసన పట్టుకుని వెళ్ళాడు. హలో, చీయర్స్ చెప్తే సిప్ చెయ్యాలి, అలా ఆటికొండ్రికిరదు. థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ. ఈ పాటుకు వాడు మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా. ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు. డ్యూయెటా? yes. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.